రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన సంయుక్తంగా ఎన్నికల సమర సంఘాన్ని పూరించాయి. ఎన్నికల రణబేరిని మోగించాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. తెలుగుదేశం పార్టీ తమకు 24 అసెంబ్లీ స్థానాలను కేటాయించడాన్ని సమర్థించుకున్నారు. ఇచ్చిందే చాలు అంటూ సంతృప్తి పడ్డారు. అదే గొప్పగా అభివర్ణించుకున్నారు కూడా. 24ను వేదాలతో ముడిపెట్టారు. బ్రహ్మశ్రీ విశ్వామిత్రుడు 24తోనే బ్రహ్మ పదానికి వెళ్లాడని, గాయత్రి మంత్రం 24 అక్షరాలనే చెప్పుకొచ్చారు. జనసేనకు సంస్థాగతంగా ఎలాంటి బలం లేదనే విషయాన్ని ఈ బహిరంగ వేదికగా ఆయన అంగీకరించారు. ఇక ఒక్కో నియోజకవర్గంలో 800 నుంచి 1000 మంది బూత్ స్థాయి కార్యకర్తలు కూడా లేరని, సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్న టీడీపీ వంటి పార్టీలతో పోటీ పడలేము అంటూ చేతులెత్తేశారు. 1000 మందికి 50 ఎంతో కొంత డబ్బులిస్తూ భోజనాలు పెట్టే సత్తా తమకు లేదు అంటూ తేల్చి చెప్పేశారు. ఈ స్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకునేంత వరకు ఎదురు చూడక తప్పదని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే పార్టీ లోపాలన్నింటినీ బయట పెట్టేసుకున్నారు ఆయన. ఇక దీనిపై జన సైనికుల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ పెట్టి 10 ఏళ్లు అయినప్పటికీ కనీసం బూత్ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోలేనంత దుస్థితిలో జనసేన నాయకత్వం ఉంది అంటూ మండిపడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకోలేమని, టీడీపీ జెండాలను మోయడానికి మేము సిద్ధంగా లేమని సోషల్ మీడియా వేదికగా ఆక్రోశిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చెగుండి హరిరామ జోగయ్య సైతం స్పందించారు. తనకు ఎవరూ సలహాలు ఇవ్వొద్దు అంటూ చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఇచ్చే సలహాలు పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు కానీ నచ్చినట్లు లేదని ఆయన వ్యాఖ్యానించారు. సభ ముగిసిన వెంటనే ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం జనసేన బాగుకోరి తాను ఇచ్చే సలహాలు ఇద్దరు అధినేతలకు నచ్చినట్టు లేదని అన్నారు. అది వారి కర్మగా ఆయన పేర్కొన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదనేసి ఆయన అన్నారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలనేది హరిరామ జోగయ్య ప్రధాన డిమాండ్. టీడీపీ కూటమి ప్రభుత్వంలో గౌరవమైన హోదాను పవన్ కళ్యాణ్ దక్కించుకోవాలని ఆయన భావిస్తూ ఉన్నారు. ఆ హోదాతో కూడిన పదవి, ఇక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలను తీసుకోగలిగిన సర్వ అధికారాలు పవన్ కళ్యాణ్ కు చెందాలని చెప్పారు.